నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజవొమ్మంగి మండలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆందోళన. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డొక్కా సీతమ్మ క్యాంటీన్లో అన్నదానం. తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహణ. తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు సక్సెస్ సెలబ్రేషన్స్. కేక్ కటింగ్, స్వీట్స్ పంపిణీ చేసిన రమేష్. రాజవొమ్మంగి మండలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రహదారుల నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు ఆధ్వర్యంలో ఇటీవల రాజవొమ్మంగి ఎంపీడీఓ కార్యాలయాన్ని గంటల తరబడి ముట్టడించిన నేపథ్యంలో గిరిజన సంక్షేమ అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు. అధికారుల్లో నెల రోజులైనా చలనం లేకపోవడంతో ఈ నెల 28న గిరిజనులు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమానికి గిరిజన సంఘ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వరకు గడువు ఇవ్వాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావును కోరడంతో ఈ రోజు రాజవొమ్మంగిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రహదారుల గ్రామాల గిరిజనులతో అలాగే గిరిజన సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఆగిన రహదారుల నిర్మాణానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏ రహదారులు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, రహదారులు పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలతో వేయాలని నిర్దిష్టమైన సమయాన్ని అధికారులు తెలపాలని లోతా రామారావు అధికారులను కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎంపీపీ వెంకటలక్ష్మి, బదనంపల్లి ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పనులు చేస్తున్నటువంటి ఏజెన్సీస్ వీటిని పర్యవేక్షణలోకి తీసుకుంటున్నటువంటి పరిశీలన చేస్తూ జరుగుతున్న పనుల్లో నాణ్యత గురించి కానీ వాటి యొక్క ప్రగతి గురించి కానీ ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తున్నటువంటి పత్రికా విలేకరులకు వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ గ్రామాభివృద్ధికి ముఖ్యమైనటువంటి రహదారుల నిర్మాణం చేపట్టి 2 సంవత్సరాల నుండి జరుగుతున్న పనుల్లో కొంత స్తబ్దత ఉన్నదని మీకు చెప్పడమే కాకుండా మా దృష్టిలో కూడా ఉన్నవి. వీటిలన్నింటినీ కూడా ఆ స్తబ్దతకి జరుగుతున్నటువంటి అడ్డంకులు ఏమిటి, ఆ పనులు మధ్యలో ఆగడానికి కొన్ని మొదలైనవి, వీటి వివరాలు చేస్తూ ముఖ్యంగా మన మండల పరిధిలో మంజూరైనటువంటి ఎంజీ ఎన్ఆర్ఎస్ గ్రాంట్లో మంజూరైనటువంటి 8 పనులకు గాను 2 పనులు పూర్తి కాబట్టి మిగతా 6 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి కొన్ని పేమెంట్స్ కూడా మెటీరియల్ కాంపోనెంట్లో ఈ ఉపాధి హామీ పథకం నుండి చేయవలసి ఉంది. అవి అన్నిటికీ కూడా మనకి రాగల 1 వారం 2 వారాల్లో కూడా వాటిని పిలిచి క్లియర్ అయ్యి ఆ పనులన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటారని చెప్పి ఇక్కడికి ఇచ్చేసినట్టే ఆ పనిచేసే వెండర్స్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ ప్రాప్తికి మేము జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణం స్థానిక పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈరోజు అన్నదానం కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ గత ఎన్నికల అనంతరం ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ ప్రారంభించి ప్రతి మంగళవారం నిర్విరామంగా కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదపు వీరబాబు, బాలు సూరంపాలెం, కురుమల్ల నాగేశ్వరరావు, మరిసె రామకృష్ణ, పాటంశెట్టి రమేష్, గంధం శ్రీను, కనకరాజు, అరినె రాజేష్, పాలెం బాబీ, చెల్ల రాజ్యలక్ష్మి, గండికోట శ్రీను, శ్రీమన్నారాయణ, కాయల మణికంఠ, ముత్యాల వెంకటరాజు, డ్రిల్ మాస్టర్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు ఇటీవల విడుదలై భారీ విజయం సొంతం చేసుకోవడంతో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జగ్గంపేట నాగేశ్వరరావు థియేటర్లో సంబరాలు జరిగాయి. ముందుగా తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జన సైనికులు సినిమా చూసి అనంతరం కేక్ను కట్ చేసి స్వీట్స్ పంచుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సినిమా భారీ విజయం చేకూర్చడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని, చరిత్ర గురించి చెప్పడం, సందేశాత్మక సినిమాలు తీయడం కేవలం మా పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యమని, రికార్డు స్థాయిలో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోందని, వైసీపీ నాయకులు దిగజారిపోయి సినిమాని డిజాస్టర్ అని అపోహలు సృష్టించిన ప్రజలు సినిమాని ఆదరించి ఘన విజయం అందించారని, ఇది వైసీపీ నాయకులకి చెంపదెబ్బ లాంటిదని అన్నారు. ఇంతటి ఘన విజయం సాధించడానికి కృషి చేసిన తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీగా జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఫోటో నేను అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గల గోకవరం, కిల్లంపూడి, జగ్గంపేట థియేటర్లలో కూడా భారీ స్థాయిలో ఈరోజు మా నాయకుడి సినిమా హరిహర వీరమల్లు సినిమా భారీ విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా ఈరోజు మా జనసైనికులు అందరం కూడా కలిపి ఈరోజు ఇక్కడ కేకులు కట్ చేసుకోవడం, స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఒక చారిత్రాత్మకమైన సినిమా. ఈరోజు వేరే నాయకులు కమర్షియల్గా ఏదో 2 పాటలు పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తారు, కానీ మా నాయకుడు ఒక చరిత్ర ఉన్న సినిమాని నలుగురికి తెలాలి, మన హిందూ ధర్మం కూడా అందరికీ తెలాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సినిమాని తీయడం జరిగింది. అలాగే జనాలు కూడా ఎంతో ఇదిగా ఆశీర్వదించి ఈ సినిమాని చూడడం, ఈ విజయవంతానికి కృషి చేయడం కూడా మా జనసైనికులు, జనాలు కూడా అందరూ కూడా ఈ సినిమాని మంచి సినిమా అని చెప్పి ఆ దృష్టితో చూడడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎన్నో దుష్ప్రచారాలు చేసి సినిమా ఆడకుండా చేయడానికి చూస్తున్నా సరే ఈరోజు 150 కోట్లు 170 కోట్లు కూడా దాటిందంటున్నారు. ఇన్ని కోట్లు కలెక్ట్ చేసే సినిమా, ఇలాంటి చరిత్ర ఉన్న సినిమా ఉత్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికే చెందుతుంది. ఎందుకంటే ఏ సినిమాలో ఏ మంచి చూపించాలన్నా సరే ఆయనకే సాధ్యం. కాబట్టి ఈ సినిమా విజయవంతానికి కృషి చేసిన మా జనసైనికులు, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు అందరి తరఫున కూడా మా జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా మా ఒక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. నమస్కారం.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఐద్వా మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆత్మకూరు ఆర్డీఓ పావని అందుబాటులో లేకపోవడంతో ఏఓకు ఆర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం, కొండా లక్ష్మమ్మ, సిపిఎం నాయకులు డేవిడ్ రాజు మాట్లాడుతూ ఆత్మకూరులో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, పట్టణంలోని కూల్ డ్రింక్ షాపులు మద్యం సేవించే కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని, సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఎందుకో పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే మహిళలతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి ప్రసాద్, ఆత్మకూరు నాగయ్య, నాగేంద్ర, ఆవాజ్ నాయకులు యాస్దాన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక బెడ్ షాప్ టైం ఉంటుంది కదా షాప్కి, రాత్రి తెల్లవారు షాప్ ఉంటుంది, ఆ టైమింగ్ ఫాలో కావాలి. రాత్రి తెల్లవారు షాప్ ఓపుకుంటే ఎక్సైజ్ ఆర్డీఓ గారు వచ్చేది పిలిపించేది, వాహనాలు పొరపాటుగా కానీ వాళ్ళకి ఎక్కితే వాళ్ళ కేసులు అవుతాయి. ఇప్పుడు చూసి ఇప్పుడైనా చూడండి, మీరేం లేట్ కాబట్టి. నమస్కారం, నా పేరు గుల్జార్ బేగం, ఆత్మకూరు టౌను ఐద్వా. ఈరోజు మేము ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మద్యం పైన మద్యం ఏరులై పారుతూ ఉంది. మన జగన్ అన్న ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంకా ఎక్కువైంది. టైం అనేది కూడా లేకుండా ఎప్పుడంటే ఇప్పుడు మద్యం షాపులు తెరిచి ఉంటున్నారు. అదే కాక పక్కన కూడా ఇచ్చి అమ్మిస్తున్నారు. నెల్లూరుపాలెం దగ్గర, ఇక్కడ సోమసుల దగ్గర అయితే మరీ విపరీతంగా ఆడవాళ్ళు దిగాలన్నా చేయాలన్నా బస్సు దిగి అక్కడి నుంచి రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగే కొనసాగితే మేము అంతా ఆత్మకూరు మొత్తం పల్లెల్లో కానీ అందరి ఆడవాళ్ళని గ్యాదర్ చేసి మళ్ళీ ఇంకొక ఉద్యమాన్ని చేస్తామని తెలియజేస్తున్నాం. ఐద్వా అధ్యక్షురాన్ని ఇక్కడ ఆత్మకూరులో విపరీతంగా మద్యం వేరులై పారుతుంది. ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పిల్లల చేత పనులు చేయించుకోవడము, వాళ్ళకి మందు ఇవ్వడము, చిన్న చిన్న పిల్లలు కూడా తాగుతుండ్రు. ఎట్ట విపరీతంగా అయిందంటే అట్ట విధంగా వాళ్ళు పాడైపోతుండ్రు. దీని గురించి ఈ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకునే సమయంలో మేము ఆడవాళ్ళందరం, ఒక ఐద్వా కాదు అన్ని సంఘాల వాళ్ళు మేము ఒక ఉద్యమం చేయాలని మేము నిర్ణయించుకుంటాము అని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో సోమసల రోడ్డు నుండి బస్టాండ్ దాకా మద్యం ఏరులై పారుతుంది. నిబంధనలను అతిక్రమించి విరుద్ధంగా ప్రతి షాపు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆత్మకూరు పట్టణంలో కనిపిస్తుంది. ఎంత అవమానకరమైన విషయం అంటే, మొన్నటికి మొన్న ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రాష్ట్ర యొక్క అధికారులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ నిబంధనలకి అనుగుణంగా ఉండాలనేటువంటి మాట అనడం జరిగింది. ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ నిజంగా నిబంధనలకి అనుకూలమా, నిబంధనలకి విరుద్ధమా అనేటువంటి అంశాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకి దిగ్గుదేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మేము సిపిఎం పార్టీకి అభిప్రాయపడుతున్నాం. అధికారులు మద్యం వ్యాపారంతో కుమ్మక్కై లక్షల రూపాయలు చేతులు మారినందున వల్లనే ఆత్మకూరులో ఈ రకమైనటువంటి మద్యం అమ్మకాలు అమ్ముతున్నారని చెప్పి సిపిఎం. ప్రతిపాడు మండలం ఈ గోకవరం గ్రామంలో రాజమండ్రి నగరానికి చెందిన సత్తి వినోద్ కుమార్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ గోకవరం గ్రామంలో తనకు గల వ్యవసాయ పొలం వద్ద దీక్ష శిబిరాన్ని రైతు వినోద్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. తనకు గల 10 ఎకరాల వ్యవసాయ పొలానికి సంబంధించి అన్ని కాగితాలు, రికార్డులు, పాస్బుక్, 1B అడంగల్ పక్కాగా ఉన్న మా పొలంలో సాగులో ఉన్న అరటి, కొబ్బరి చెట్లను, మా పంట పొలాలలో సాగులో ఉన్న అరటి తోటను పెద్దిపాలెం గ్రామానికి చెందిన చింతాకుల భాస్కర్ అనే వ్యక్తి మరియు కొందరు తమ భూమిని కబ్జా చేసేందుకు నా భూమి నదిలి సాగులో ఉన్న అరటి, కొబ్బరి పంటలను ధ్వంసం చేశారని రైతు వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 12 సార్లు ఆ వ్యక్తులు తన పొలంలోకి చొరబడి పంటలను నాశనం చేశారని వాపోయారు. ఎన్నిసార్లు సంబంధిత అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని అన్నారు. దిక్కుతోచని స్థితిలో నిరాహార దీక్ష ద్వారా నిరసన తెలుపుతున్నానని అంటూ ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
సత్య వినోద్ కుమార్ రెడ్డి అండి. మాది రాజమండ్రి. నాకు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం ఈ గోకవరంలో 10 ఎకరాలు ఉందండి. చింతాకుల భాస్కర్రావు గారు, ధర్మాజీ, ఆయనకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మా భూమిని కబ్జా చేద్దామని ప్రయత్నిస్తుంటే నేను పెద్దాపురం సీనియర్ సివిల్ జడ్జి వారి దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ పనిచేయదండంతో దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తే కూడా నేనే నెగ్గానండి. పోలీసు వారు నాకు ఏ విధమైన సహకారం చేయకపోవడం వల్ల, నా పంటని పదే పదే ధ్వంసం చేయడం వల్ల నేను ఏపీ హైకోర్టు వారిని ఆశ్రయించగా ఏపీ హైకోర్టు జడ్జి గారు నాకు పోలీస్ ఎయిడ్ ఇచ్చి ఈయన భూమిని పాడు చేయకుండా పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో కూడా ఉండమని చూడమని నాకు ఆర్డర్ పాస్ చేశారండి. ఆ ఆర్డర్ కూడా పనిచేయదని చెప్పేసి గతంలో ఉన్న ఎస్ఐ గారు చెప్తే దాని మీద నేను కంటెంప్ట్ వేస్తే హైకోర్టు జడ్జి గారు దాని మీద కంటెంప్ట్లో కూడా నాకు ఆర్డర్ ఫేవర్గా ఇచ్చారండి. ఇన్ని ఆర్డర్లు ఉన్నా సరే చింతాకుల భాస్కర్రావు గారు ఆయన మనుషులు కలిసి నా వ్యవసాయాన్ని 12 సార్లు పాడు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు 12 సార్లు ఎఫ్ఐఆర్ వేశారు తప్ప చేతులు దులిపేసుకున్నారండి. గతంలో ఉన్న డిఎస్పీ గారు, గతంలో ఉన్న ఎస్పీ గారు, గతంలో ఉన్న సిఐ గారు, ఎస్ఐ గారు కూడా కౌరంపించి చింతాకుల భాస్కర్రావు గారు వాళ్ళ వగేరాలకి మళ్ళీ ఈ భూమిలోకి వెళ్తే నీ మీద బైండ్ ఓవర్ కేసులు కడతామని చెప్పారండి. ఇప్పుడు నూతనంగా చింతాకుల భాస్కర్రావు గారు నేను చేసుకున్న 10 ఎకరాల భూమిని 23వ తారీఖు అర్ధరాత్రి ఒక 50 మంది కత్తులతో తీసుకుని వచ్చి మొత్తం ఆ కొబ్బరి తోట, అంటి తోట కూడా దౌర్జన్యంగా నరికేశారండి. ఆ రోజు నేను ఇక్కడికి వస్తే ధర్మాజీ అన్న ఆయన రువ్వతుపాకి ఏదో పట్టుకుని చీకట్లోంచి పొరుగు పురుగుల మీద నా మీదకి వస్తే ప్రాణభయంతో నేను కారు ఎక్కి పారిపోయి పొద్దునేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 24వ తారీఖుని ఎస్ఐ గారు కనీసం పట్టించుకోకుండా నిన్న సాయంత్రం ఆవిడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. కంప్లైంట్ పెట్టి ఇంత ఇష్యూ జరిగి పోలీస్ సైడ్ హైకోర్టు ఆర్డర్లు ఉన్నా సరే కనీసం ఎస్ఐ గారికి నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రవర్తించారండి. ఫోన్ చేస్తే ఎత్తరు, మెసేజ్ పంపితే చర్య తీసుకోరు. ఆవిడ వల్లే నా వ్యవసాయం మొత్తం పాడైపోయిందండి. ఈ ఆర్డర్లు ఎందుకు వచ్చినాయో నాకు తెలుసు. ఈ ఆర్డర్ల విలువ ఆవిడ ఎవరికి తెలియదండి. అప్పుడు నేను పెద్దాపురం డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే రెడ్డి గారు మీరు కంగారు పడకండి, గతంలో మీ ఇష్యూ నా దగ్గర ఉంది, నేను ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్తాను, ఎస్ఐ గారు చర్య తీసుకుంటారని చెబితే నిన్న నీ కంప్లైంట్ మా దగ్గర లేదన్నారండి. పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టి 4 రోజులు అయితే కంప్లైంటే లేకపోతే ఇంక నేను ఎవరికి చెప్పుకోను సార్. నన్ను చంపేసినా గతి లేదు. నాకు ఇదే భూమి మీద 60 లక్షల రూపాయలు లోన్ ఉందండి. నా కాగితాలన్నీ పట్టుకుని వెళ్ళి కాకినాడ డీసీసీబీ బ్యాంకులో తాకట్లు పెట్టుకున్నాను. ఇన్ని ఆర్డర్లు ఉన్నాయి, అడంగులు ఉంది, 1B ఉంది, పాస్బుక్ ఉంది, హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఈ రోజు వరకు ఎస్ఐ గారు సైట్కి రాకుండా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నా చేతిని ఎప్పుడూ 4 ఉంగరాలు ఉంటాయండి. ఇందులో ఒక ఉంగరం లాగేసుకున్నాడు ధర్మాజీ, మా బామ్మద్దును కొట్టాడు. ఆ వెనకాల ఉన్న ఫోటోలు చూడండి ఎంత దౌర్జన్యం చేశారో. అన్ని వీడియోలు, అన్ని రికార్డింగ్లు నా దగ్గర ప్రూఫ్స్ ఆన్ రికార్డు ఉంటే ఏ చర్య తీసుకోకుండా జిందాల్ భూములు కోల్పోయిన భూ బాధితులు చేస్తున్న నిరసనకు వైఎస్ఆర్సీపీ శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, శోభా హైమావతి మాట్లాడుతూ కొంతమంది నాయకులు రైతు సమస్యల మీద కాకుండా వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది రైతుల చేత, అమాయకుల చేత ధర్నాలు చేయిస్తూ వాళ్ళు పేపర్లో రోజు ఫోటోలు వేయించుకుంటూ టీవీలో మాట్లాడుతూ అనేక విధాలుగా లాభం పొందాలని అమాయకమైన రైతులను అడ్డుపెట్టుకొని చేస్తున్న ఈ కార్యక్రమాలను అందరూ చూస్తున్నారని తెలిసిన విషయమే. అయితే వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ ఆదేశాలనుసారం మేము ఈరోజు 4 గంటలకు బొడ్డవర గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అదే కార్యక్రమంలో ఈరోజు జిందాల్ రైతులను కూడా కలవడానికి ఎవరైతే అర్హులున్నారో అది లిస్టు తయారు చేసి మేము బొత్స సత్యనారాయణకి పంపిస్తామని, అది పరిశీలించిన తర్వాత మేము ఒక్కటిగా బాధ్యతగా రైతులకు సంఘీభావం తెలపడానికి వస్తామని పత్రికా మీడియా ముఖంగా తెలియజేశారు. ఇప్పుడు ఒక్కటండి, ఆ రోజున 2007, 2008 ఆ సంవత్సరాలు మొదలైంది ఉద్యమం అక్కడ రైతుల నుంచి భూమిని తీసుకోవడానికి వస్తాం. అయితే ఆ రోజున మేము ఆ రోజు చెప్పాను, ఇది జరగదు ఖచ్చితంగా. ఇక్కడుండే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం, ఇంకో రకంగా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పించే ఈ రైతుల దగ్గర భూములు తీసుకుంటే రైతులు అన్యాయం అయిపోతారని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు చెప్తా ఉన్నాను. ఆ రోజు జరిగినటువంటి సందర్భంలోని వాళ్ళకైనా సరైనటువంటి ఆ ప్యాకేజీలలో కూడా చాలామందికి అన్యాయం జరిగింది.
అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నో పరిణామాల వల్ల తర్వాత సుమారు దగ్గర ఇప్పటికే ఒక 17-18 సంవత్సరాలు అయిపోయింది అది జరిగి. ఇవాళ చూసుకుంటే గతంలోని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములు అలా ఉండిపోతూ ఉన్నాయి, రైతులు దగ్గర లేవు, రైతులు జిందాల్ వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి కాబట్టి వేస్ట్గా ఉన్నాయని చెప్పేసి ఆ రోజున అక్కడ ఒక ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ఒక వాటర్ వచ్చిన సమస్య వల్ల ఏదైతే తాటిపూడి రిజర్వాయర్ నుంచో ఇక్కడ కూడా వాటర్ ఇవ్వాలి, అలా ఇచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజున కాస్త వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టాలి, పార్క్ అనుకోవడం మంచిదే, కాదనలేదు మేము, దానికి సంతోషమే, అభివృద్ధికి ఏమీ వ్యతిరేకం కాదు. అదేవిధంగా అభివృద్ధి జరుగుతానే అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లోని ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఇంకా ఉండిపోయారో, డబ్బులు ఇంకా నిజంగా వాళ్ళకి చేరినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, మా నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా అదే చెప్పారు, నిజమైనటువంటి రైతుల తాలూకా లిస్టు కూడా తీసుకొని రండి, వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి వచ్చే విధంగా మన అపోజిషన్ పార్టీగా కూడా మనం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పారు. ఆ విధంగా దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు నేను మీ ద్వారా తెలియచేసేది ఏంటంటే, నిజంగా అక్కడ రైతుల కోసం మాట్లాడే వాళ్ళు, లేకపోతే ఇది జిందాల్ మీదో లేకపోతే ప్రభుత్వం మీదో మాట్లాడుతుండే నాయకులు, అక్కడ చేసే నాయకులు నిజంగా రైతుల కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకోటి ఎందుకు చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి మీ ద్వారా. అయితే నేను ఇవాళ అడుగుతున్నది ఏంటంటే, అక్కడ ప్రభుత్వాన్ని కోరేది కూడా, అక్కడ ఏదైతే ఇవాళ రైతులు నిజంగా నష్టపోయి ఉన్నారో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు, అటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా లిస్ట్ తీసుకుంటే చాలా వస్తుంది. ఇవాళ వాళ్ళు భూమి ఇచ్చేస్తున్నాలో కాదు, ఇచ్చేస్తారు అనేసి వదిలేయడం కాదు, వాళ్ళని కూడా ఎవరి దగ్గర రైతుల నుంచి అయితే ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళకి కూడా న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇవాళ వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున వాళ్ళకి ఏదైతే ఇంకా మిగతా ఉండిపోయారో వాళ్ళ తాలూకు లిస్టు కూడా తీసుకొని వాళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగా మేము కూడా ఖచ్చితంగా రైతుల తరఫున ఉంటాము. అక్కడ ఆ ప్రాంతంలో ఉండే నిర్వాసితుల తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాము. కాబట్టి అక్కడ ఉండే ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి పెద్దలు రైతుల కోసం వస్తున్నారా లేకపోతే ఇంక దేనికోసం వస్తున్నారా అనేది వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి లోకేష్ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో తమ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారిని ఆహ్వానించారు. సోమవారం ఆయన ఎయిర్బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీ, ఎయిర్ వరల్డ్ చైర్మన్ సైమన్ టూన్లతో భేటీ అయ్యారు. విమానయాన రంగంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ హబ్గా ఏపీ అభివృద్ధి చెందడానికి సహకరించాలని ఆనంద్ స్టాన్లీని కోరారు. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఆగ్నేయాసియా మార్కెట్ల నుంచి విమాన సేవల డిమాండ్ పెరుగుతోందని, ఇది ఎంఆర్ఓ సేవలకు పెద్ద క్యాప్టెన్ మార్కెట్ ను సృష్టించగలుగుతుందని అభిప్రాయపడ్డారు. భారత్లో 850 కంటే ఎక్కువ ఎయిర్ బస్ విమానాలు ఎగురుతున్నాయని వివరించారు. దక్షిణాసియాలో ఎయిర్ బస్ కు డెడికేటెడ్ ఎంఆర్ఓ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉందన్నారు. విమానయాన భాగస్వాములకు సమర్థవంతమైన సర్వీసింగ్ సేవల కోసం ఏపీతో కలిసి పనిచేయాల్సిందిగా కోరారు. సమగ్ర పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి సింగపూర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని సౌకర్యాలను చూసేందుకు ఒకసారి ఏపీకి రావాలని ఆనంద్ స్టాన్లీని ఆహ్వానించారు. As a delegation, we stand in front of you to take this partnership to the next level across sectors like IT, electronics, clean energy, fintech, food processing, and compressed biogas. Andhra Pradesh is not merely another state. It is a gateway to India. With our 974-kilometer long coastline, strategic ports, and proximity to Southeast Asia, we offer an unmatched logistical advantage. We are deeply focused on becoming a hub for India's future industries. From technology to electronics to energy, we are creating an ecosystem where investment is easy, talent is abundant, and the government is an active enabler. So once you sign with Andhra Pradesh, it is no longer your project, it is our project. And I'll give 3 specific examples of this. When ArcelorMittal was deciding on which state to enter in India, all it took was one Zoom call with Aditya Mittal to convince him to come to Andhra Pradesh, and it is going to be India's largest steel plant coming to Andhra Pradesh. Second example, my dear friend Karan is amongst the audience. We spoke in depth about data centers
And when one of the companies actually required policies changes at the federal level, it was the Honorable Chief Minister, Mr. Naidu, who led that change from the front, and it will be one of the largest investments in that data center sector that India has ever seen, and we'll be announcing that soon. And a third example I'd like to share is in renewable energy space. ReNew is one of the larger players in the renewable energy space, and I had an opportunity to meet Sinha ji at the ground laying ceremony for his power project. That was a hybrid project which had solar, wind and battery energy storage system. But after that foundation stone, we shook hands with an understanding that he will make Andhra Pradesh his second home, and we followed it up by a WhatsApp message that now got him to invest in terms of manufacturing facilities in the state of Andhra Pradesh. So once you sign with us, it's no longer your project, it will be our project, and we will lead. రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశం నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక టువాస్ పోర్టును సందర్శించారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉందని, తీర ప్రాంతం ఆధారంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తున్న అతిపెద్ద టువాస్ పోర్టును సీఎం బృందం సందర్శించి అధ్యయనం చేసింది. టువాస్ పోర్టు సందర్శనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజనల్ సీఈఓ విన్సెంట్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోర్టు నిర్మాణం మొదలుకొని పోర్టు నిర్వహణ, కార్యకలాపాలు వంటి అంశాలపై టువాస్ పోర్టు అధికారులతో చంద్రబాబు బృందం చర్చించింది. పోర్టు కార్యకలాపాల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక అంశాలను ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశంపై ఆరా తీసిన చంద్రబాబు టువాస్ పోర్టులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను పరిశీలించారు. అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టు నిర్మాణానికి ఎంత ఖర్చయింది, ఎన్ని విడతల్లో టువాస్ పోర్టు నిర్మాణం చేపడుతున్నారనే అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా 1.70 లక్షల కోట్ల వ్యయంతో టువాస్ పోర్టు నిర్మాణం చేపడుతున్నట్లు పోర్టు అథారిటీ సీఈఓ విన్సెంట్ చెప్పారు. 4 విడతలుగా పోర్టును నిర్మించాలని తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని విన్సెంట్ పేర్కొన్నారు. Today I can say very proudly, India is having so many advantages. I came to Singapore this time to straighten the record also. Recently, we had even government of Singapore, they had some unpleasant things. For all these things, it is my duty to come here to straighten the record with government of Singapore. I am very happy. Today I met minister. Even I used to quote always. I try to collect some information sometimes. People are saying Singapore is integrity is very high, there is no corruption. I challenge my people also. I want to test it. Even taxi driver you offer tip, they won't take in Singapore. That is the integrity of Singapore nation. I really appreciate. That is where I am admiring this country. Small island. If you say today, any best practices are all coming from Singapore. Even not now, 1995, when I became first time chief minister, at that time I promoted technology in a big way, IT. Even Singapore used to promote technology, and then with Singapore in high-tech city, some developments we have done. And also I requested at the time to build one city in Singapore, in Hyderabad, near Uppal. Government of Singapore has built, their companies has built Singapore township itself. That is the credibility. Again, when 2014 elections, bifurcation has happened in Andhra Pradesh. I was the long tenure chief minister at that time, 9 years chief minister, combined state. That is the record. 10 years opposition leader. State was bifurcated. Then we didn't have any capital. I promised to the people, I am going to build city just like Singapore. That is my commitment. I will build. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజవొమ్మంగి మండలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆందోళన. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డొక్కా సీతమ్మ క్యాంటీన్లో అన్నదానం. తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహణ. తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు సక్సెస్ సెలబ్రేషన్స్. కేక్ కటింగ్, స్వీట్స్ పంపిణీ చేసిన రమేష్. ఇదే వాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.